ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో లోహిత్ క్రిస్టియన్ ఛానల్ వీక్షకులకందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నానండి. నా ఛానల్లో వస్తున్న ప్రతి వీడియో అనగా పాస్టర్ జర్మియా వీడియోలు మరియు పాస్టర్ రాజశేఖర్ వీడియోలు మరియు పాస్టర్ స్టీవెన్ వేదంగి వీడియోలు ఇంకా ఇతర పాస్టర్ల వీడియోలను బహు చక్కగా చూస్తూ వింటున్నారు, ఆత్మీయ మేలు పొందుతున్నారు. మీకందరికీ నా ధన్యవాదాలండి. ఇది పార్ట్ 2 వీడియో. దేనికంటే భూమి పుట్టింది మొదలుకొని భూమి మీద మొదటి మనిషి పుట్టిన వరకు అతని పెళ్లి వరకు ఈ వీడియోలో వివరాలు ఉంటాయి. ఇంతకుముందు పార్ట్ 1 వీడియో రిలీజ్ అయింది, అది ఇంకా చూడని వారు ఉంటే చూడాల్సిన మనవి చేస్తున్నాను. అందులో భూమి ఎలా పుట్టింది, దేవుడు భూమిని ఎలా పుట్టించాడు, భూమి పుట్టిన తర్వాత ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగింది అనే వివరాలు కంటిన్యూస్గా ఇస్తూ ఉన్నాను. అందులో ఆదికాండం 1వ అధ్యాయంలోని 1వ వచనం నుంచి వివరిస్తూ 4వ దినం వరకు ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగాయి అనే వివరాలను పార్ట్ 1 వీడియోలో ఇచ్చాను. ఈ పార్ట్ 2 వీడియోలో 5వ దినం నుండి 6వ దినం, 5వ దినము 6వ దినం అంటే మొదటి మనిషి పుట్టిన తర్వాత అతని పెళ్ళి ఎప్పుడు జరిగింది అనే విషయాలు ఈ వీడియోలో ఉంటాయి. ఇంకా తర్వాత కంటిన్యూషన్ కూడా ఉంటుంది. ఆదం పుట్టిన తర్వాత యేసుక్రీస్తు పుట్టే వరకు ఎప్పుడెప్పుడు ఏం జరిగింది అనేది తర్వాత వీడియో కూడా ఉంటుంది. ప్రియ సోదరి సోదరుడా, బైబుల్ దేవుని గురించిన వివరాలు ఇస్తుంది. దేవుడు ఎప్పుడెప్పుడు ఏమేమి చేశాడనే వివరాలను ఇస్తూ ఉంది అన్నమాట. అయితే సైంటిస్టులు మేము కనుగొంటున్నాం అని చెప్తా ఉన్నారు. మేము కనుగొంటున్నామంటే వాళ్ళు ఏం కనుగొన్నారంటే దేవుడు లేడనేది కనుగొన్నారంట. వాళ్ళు దేవుడు లేడు, ప్రస్తుతం మనం చూస్తున్నది చూడండి అంతా కూడా దేవుడు లేకుండానే పుట్టింది అనేది వాళ్ళు కనుగొన్నారంట. వాళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళు మూర్ఖులు అని చెప్తా ఉంది. వాళ్ళు మూర్ఖులు, జ్ఞానహీనులు అని చెప్తా ఉంది. దేవుడు తాను చెప్తున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని కూడా అడుగుతూ ఉన్నాడు. ఆయన పైన ఆకాశం అంత ఎత్తు కానీ పాతలంత లోతు, ఎటువంటి సూచన నేను చేస్తానని చెప్తా ఉన్నాడు. అటువంటి వాడిని సైంటిస్టులు తునీకరించారన్నమాట. ఎందుకంటే వాళ్ళకు జ్ఞానం అంత ఎక్కువ అయిందన్నమాట. అంత జ్ఞానం మూలంగా దేవుని తునీకరించారు. సరే, ఈ వీడియోలో కంటిన్యూషన్ చూద్దాం. సైంటిస్టులు ఎలా మూర్ఖులు అనే దాన్ని తర్వాత వీడియోలో మీకు వివరిస్తాను. వేరే వీడియోలో వాళ్ళు ఎంతటి మూర్ఖులు అనేది వివరిస్తాను. దేవుణ్ణి తునీకరించేటంత మూర్ఖులు అనమాట వాళ్ళు. దేవుడేమో నేను ఉన్నవాడను, అనువాడను అని బైబిల్ స్పష్టమైన వివరాలు ఇస్తుంది. సైన్స్ ఏదైతే కనుగొన్నదో అంటుందో బైబిల్ స్పష్టంగా వివరాలు ఇస్తుంది అన్నమాట. సైంటిస్టులు కొన్ని విషయాలు కనుగొంటూ ఉన్నారు. విశ్వం 1380 కోట్ల సంవత్సరాలప్పుడు విశ్వం పుట్టిందని సైంటిస్టులు మేము కనుగొన్నాం అన్నారన్నమాట. ఏ పద్ధతి కనుగొన్నారు? రకరకాల పద్ధతులు కనుగొన్నారంట. సరే, అది అలా ఉంచుదాం. తర్వాత వాళ్ళు సూర్యుడు 456 కోట్ల సంవత్సరాలప్పుడు కనుగొన్నాం అంటున్నారు. భూమి 450 కోట్ల సంవత్సరాలప్పుడు ఉన్నట్లు మేము కనుగొన్నాం అంటారు అన్నమాట సైంటిస్టులు. అయితే ఈ 3 విషయాలు ఇది కరెక్ట్ అనుకోవచ్చు. ఒకవేళ ఇది ఇక్కడ తీసుకోవాలి, సూర్యుడిని
ఇక్కడ తీసుకోవాలి. అంటే ఇక్కడ అంటే ప్రస్తుతం ఉన్న సూర్యుడు, ప్రస్తుతం చూస్తున్న సూర్యుడు 456 కోట్లు అంటే ఇక్కడ తీసుకోవాలి. ఇది తప్పు వాళ్ళు కనుగొన్నది. భూమి 450 కోట్లు అనేది తప్పు. ప్రస్తుతం మనమున్న భూమి బైబిల్ చెప్తా ఉంది సూర్యుడు లేనప్పుడు ఉన్నదన్నమాట. ఈ భూమి సూర్యుడు లేకముందు ఉండెను. అదే ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చూస్తాం. భూమి శూన్యంగాను నిరాకారంగాను ఉండెను, జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచుండెను అని రాయబడ్డది. అంతే. అంటే అర్థం ఏంటంటే నీళ్ళు లేనప్పుడు భూమి ఉన్నది. అంతకుముందు కోట్ల యుగాలు గడిచిపోయాయంట. అంటే ఎన్నో లోకాలు పుట్టాయి, అంతరించిపోయాయి. ఏదో ఒక లోకం, ఏదో ఒక జాతి పుట్టిన తర్వాత ఏదో ఒక జరగకూడని సంఘటన జరిగినందువల్ల అప్పుడు భూమి నీళ్ళలోకి వెళ్ళిందంట. నీళ్ళు అంటే అప్పుడు భూమికి సూర్యుడు చంద్రుడు ఉండాలి, కానీ ప్రస్తుతం ఉన్న సూర్యుడు చంద్రుడు లేరు. అంటే దేవుడు తీసేసింది. భూమికి సూర్యుడు చంద్రుడు అవసరం, కానీ ఆ భూమి నీళ్ళలోకి వెళ్ళిపోయినందువలన ఆ భూమి ఆ సూర్యుడు లయమైపోయేటట్టు చేశాడనమాట దేవుడు. తర్వాత బైబిల్లో 1వ దినం ప్రారంభమైంది. అంటే భూమి నీళ్ళలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనకు ఒక లెక్క దేవుడు రాసి ఇస్తూ ఉన్నాడు అన్నమాట. అంతకుముందు రాత లేదు అనుకోండి, కానీ రాత లేకపోయిన తర్వాత అయినా ఇవ్వగల సమర్థుడైన. అంటే రాత వచ్చినాక కానీ అది మనకు అవసరం లేదు అనేది దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశం ఏంటంటే అది మనకు అవసరం లేదు. అందుకనే అంతమునుపు చరిత్ర, నీళ్ళలోనికి భూమి ఎందుకు వెళ్ళిందనే చరిత్ర దేవుడు ఇవ్వట్లేదు. అది మీకు అవసరం లేదు అనేది దేవుని ఉద్దేశం. ఆదం అవ్వలను ఏదైనా తోటలో పెట్టాడు. తోటలో పెట్టి ఒక చెట్టు పెడుతున్నాను, అది మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము, ఆ పండ్లు మీకు తినాల్సిన అవసరం లేదు. అది ఆయన ఉద్దేశం. అంటే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం మీరు తినాల్సిన అవసరమే మీకు లేదు. అది తింటే మాత్రం మీరు నాకు దూరం అవుతారు. నాకు దూరం అవ్వడం కాదు, మనకంటూ ఒక శత్రువు ఉన్నాడు, మీరు వానికి దగ్గర అవుతారు. అది ఉద్దేశం అయినది. మీకు ఒక శత్రువు ఉన్నాడు, నాకు కూడా వాడి శత్రువు, వానికి మీరు దగ్గర అవుతారు. మంచేదో చెడ్డదో తెలిసినప్పుడు మీరు శత్రువుతో స్నేహం చేస్తారు అనేది అక్కడ ఉద్దేశం. అంతే. మనము భూమి నీళ్ళలోకి వెళ్ళకముందు ఏముండెను, నీళ్ళలోకి ఎందుకు వెళ్ళింది అని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి తెలుసుకుంటే దేవునికి ఖచ్చితంగా దూరం అవుతారన్నమాట. అది ఉద్దేశం. కనుక దానికోసం మనం బుర్ర గోక్కోవాల్సిన అవసరం లేదు, తల పగలొట్టిన అవసరమే లేదు. ప్రస్తుతం సైంటిస్టులు చేస్తుంది అదే అన్నమాట. అవసరం లేని దాన్ని తవ్వి తీస్తూ ఉన్నారు. తీసినందువల్ల వాళ్ళు ఏమంటారు అంటే దేవుడు లేడు. అది ఆ స్థాయికి వెళ్ళిపోయారు మనుషులు, జ్ఞానులు, సైంటిస్టులు. సరే, సైంటిస్టులు ఏం కనుగొన్నాం అంటున్నారంటే సూర్యుడు పుట్టిన తర్వాత భూమి పుట్టింది అని వాళ్ళ ఉద్దేశం. మరి ఈ విశ్వం ఎట్లా పుట్టిందిరా అంటే దానికి అదే పుట్టింది. విశ్వం ఎట్లా పుట్టిందిరా అని అడిగితే దానికి అదే పుట్టింది, దేవుడు పుట్టియలేదు. మరి దీన్ని హిందూ గ్రంథాలు ఒప్పుకోవు, దానికి అదే పుట్టిందంటే. క్రైస్తవ గ్రంథము ఒప్పుకోదు. అంటే ఒక గ్రంథం అంటే వేరు, ఇది భిన్న మతానికి చెందిన గ్రంథం, అది భిన్న మతానికి చెందిన గ్రంథం. రెండు గ్రంథాలు కూడా అంటే హిందూ మత గ్రంథాలు, క్రైస్తవ మత గ్రంథం కూడా చెప్తుంది దేవుడు ఉన్నాడు, దేవుడే సృష్టినంతటిని చేసినవాడు, మనుషులను కూడా పుట్టించినవాడు దేవుడు. అంటే హిందూ మతానికి వ్యతిరేకంగాను క్రైస్తవ మతానికి వ్యతిరేకంగాను సైంటిస్టులు వారి సిద్ధాంతాన్ని వ్యక్తీకరిస్తూ దేవుడు లేడు, మీరు మూర్ఖులు అంటున్నారు అన్నమాట. దేవుడు ఉన్నాడు అనేవారిని. దేవుడు లేడు అని ఎట్లా అంటారు వాళ్ళు అంటే వాళ్ళ గురించి బైబిల్ చెప్తుంది వాళ్ళు బుద్ధిహీనులు, వారు బుద్ధిహీనులైనందువలన దేవుడు లేడు అంటారన్నమాట. దేవుడు లేకపోతే మన దేశంలో కానీ వేరే దేశాల్లో కానీ పెద్ద పెద్ద గుళ్ళు కట్టబడి ఉన్నాయి. అంటే ఊరికనే కట్టారా మనుషులు? పెద్ద పెద్ద గుళ్ళు ఊరికనే కట్టలేదు కదా మనుషులు. వారు మొక్కారు, మొక్కినందువలన వారికి కార్యాలు జరిగాయి, జరిగినందువల్లనే ఆ దేవుళ్ళకు వాళ్ళు గుడులు కట్టారు. ఇది వేరే అంశం. అయితే ఇందులో ఒక చిన్న అంశం మీకు చెప్పి ముందుకెళ్దాం. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆ ఒక్కడు మొత్తానికి నేను ఉన్నాను అనడానికి చెట్టుకు మొక్కిన కార్యాలు జరుగుతున్నాయి, పుట్టకు మొక్కిన కార్యాలు జరుగుతున్నాయి, పశువు పేడకు మొక్కిన కార్యాలు జరుగుతూ ఉన్నాయి.
జంతువుకు మొక్కిన కార్యాలు జరుగుతున్నాయి. ఎందుకు అంటే దేవుడు అనేవాడు ఉన్నాడు అనడానికి, అంతే. అది దేవుడని కాదు, పశువు పేడ దేవుడని కాదు, పశువు దేవుడని కాదు, పశువుల దేవుడు ఉంటాడని కాదు. ఆయన ఆయన అనగా 1995 సంవత్సరాలప్పుడు యేసుక్రీస్తు భూమి మీద ఉండేవాడు. ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా తండ్రి మంచివారి మీదను చెడ్డవారి మీదను తన వర్షంను కురిపిస్తున్నాడు, తన యొక్క వెలుగును పడేలా చేస్తున్నాడు. అంటే మంచోళ్ళ మీద కూడా వర్షం పడేలా చేస్తున్నాడు, మంచోళ్ళ మీద కూడా తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, చెడ్డోళ్ళ మీద కూడా వర్షం పడేలా చేస్తున్నాడు, చెడ్డ వాళ్ళ మీద కూడా సూర్యుడు ఉదయించేలా చేస్తున్నాడు. అంటే అన్ని సాధ్యము. అంటే మంచోళ్ళకు ఆయన సహాయం చేస్తాడు, చెడ్డ వాళ్ళకు కూడా ఆయన సహాయం చేస్తాడు అన్నమాట. అక్కడ అంత స్పష్టంగా యేసుక్రీస్తు చెప్పాడు. మనం తెలుసుకోవాల్సింది సైన్స్ కాదు, మొట్టమొదటి మనిషి తెలుసుకోవాల్సింది దేవుడు ఎవరు అని తెలుసుకోవాలి. తర్వాత మనం ఎందుకు పుట్టాము, ఎందుకు పుట్టించాడు, ఎందుకు చస్తున్నాం, చస్తే ఎక్కడికి వెళ్తాం, ఈ అంశాలు పరిశోధన చేయాలి మనుషులు. కానీ వీటి పరిశోధన చేయకుండా విశ్వం ఎప్పుడు పుట్టింది, భూమి ఎప్పుడు పుట్టింది, సూర్యుడు ఎప్పుడు పుట్టాడు అని పరిశోధన చేస్తూ తప్పిపోయారు. వాళ్ళు చెప్తున్న అంశం ఏమంటే, సైంటిస్టులు విశ్వం దానికదే పుట్టిందంట. తర్వాత ప్రస్తుతం ఉన్న భూమి, ఈ సూర్యుడు తర్వాత పుట్టాడంట. ఈ సూర్యుడు మాత్రం తర్వాత పుట్టిందని బైబిల్ స్పష్టంగా చెప్తుంది, తర్వాతనే పుట్టింది. కానీ ఈ భూమి సూర్యుడు లేకుండా, అంటే అంతకుముందు సూర్యుడు ఉండాలి. ఇప్పుడు భూమి నీళ్ళలోకి వెళ్ళకముందు సూర్యుడు ఉండాలి. కానీ భూమి నీళ్ళలోకి వెళ్ళిపోయింది కనుక అవి సూర్యుడు చంద్రుడు అవసరం లేదంగా దేవుడు తొలగించాడు. తర్వాత ఈ భూమి 3వ దినమున, బైబిల్లోని లెక్క ప్రకారం 3వ దినమున, అంటే సూర్యుడు లేని సమయంలో 3వ దినం, ఆ దినమున భూమి నీళ్ళలోని బయటకు వచ్చి ఆరిన నేలగా మారగా దానికి దేవుడు భూమి అని పేరు పెట్టాడంట. 3వ దినం చివరిలో దేవుడు చెట్లను పుట్టించాడు. అప్పుడు ఆ చెట్లకు సూర్యుడు అవసరం ఉన్నది కనుక 4వ దినం దేవుడు సూర్యుడిని, చంద్రుని, నక్షత్రాలను కలుగజేశాడని గత వీడియోలు విన్నాం. మీకు కావాలంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చదివితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ వీడియో వినండి. సార్, ఈ వీడియోలో మనం మొదలు పెడదాం. 5వ దినం ఏం చేశాడు, 6వ దినం ఏం చేశాడు అనే విషయాలను మొదలు పెడదాం. మరి ఒకసారి విశ్వం గురించి మనం చూద్దాం. విశ్వం అంటే ఇది అనుకుందాం. ఇది విశ్వం అంటే అర్థం ఏంటంటే, రాత్రిపూట మనం చూస్తున్నాం చుక్కలు లేదా నక్షత్రాలు అంటున్నాం. చుక్కలు, నక్షత్రాలు అనేది కూడా ప్రస్తుతం మనం చూస్తున్న సూర్యుని లాంటివే. సూర్యునిలే వాళ్ళు కూడా దూరంగా ఉన్నందువల్ల నక్షత్రాలు అంటున్నాం. సరేనా? ఇప్పుడు ప్రస్తుతం మనమున్న నక్షత్రం ఇది అనుకోండి. ఇట్లా నక్షత్రాలు ఇవన్నీ. ఇవన్నీ నక్షత్రాలు, అన్ని కలిపితేనే విశ్వము అంటారు. ప్రస్తుతం మనం రాత్రి చూస్తున్నాం కదా, దాన్ని విశ్వము అంటాం అన్నమాట. ఆ విశ్వంలో మన సూర్యుడు, భూమి కూడా ఉన్నారు. ఇది విశ్వం. ఇది ఇట్లా తిరుగుతూనే ఉంటుంది. విశ్వం ఎల్లప్పుడూ ఇలా తిరుగుతూనే ఉంటుంది అన్నమాట. దాని చుట్టూ అది తిరుగుతూ విశ్వంలో అది వాటి కక్షలు అవి తిరుగుతూ ఉంటాయి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో, 1వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు అంటే 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు ఆయను. ఇక్కడ అయిందన్నమాట వెలుగు. ఇది విశ్వం, ఇది వెలుగు. ఈ వెలుగు ఇలా వెలుతురును ప్రసరిస్తుంది, ఇట్లా వెలుతురును ప్రసారింపలే చేస్తుంది అన్నమాట. అంటే ఇదే కాదు, ఇదే మొత్తం చుట్టూ కూడా వెలుతురు వస్తుంటుంది. ఇక్కడ నుంచి వెలుతురు వస్తుంది, ఇది అన్నిటి మీద పడుతుంది. ఇక్కడ ఉన్న నక్షత్రం మీద కూడా ఆ వెలుతురు పడుతుంది. అంటే ఈ నక్షత్రానికి కూడా ఒక భూమి ఉంటుంది అనమాట. ఈ నక్షత్రానికి కూడా ఒక భూమి, ఈ నక్షత్రం కూడా ఒక భూమి. అంటే ప్రతి నక్షత్రంకు, మన ఆకాశంలో చూసిన నక్షత్రాలన్నిటికీ కూడా ఒక్కొక్క భూమి,
ఉంటుంది. వాటికి ఉపగ్రహాలు కూడా ఉంటాయన్నమాట. అంటే సౌర కుటుంబం అంటారు. అంటే కోట్ల కొలది సౌర కుటుంబాలు ఉన్నాయి, అంటే కోట్ల కొలది భూములు కూడా ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. అయితే ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చూస్తాం, 2వ వచనంలో, 1వ అధ్యాయం 2వ వచనంలో భూమి శూన్యంగాను నిరాకారంగా ఉండెను, దేవుని ఆత్మ జలములు అల్లాడుచుండెను, చీకటి అగాధ జలములు కమ్మి ఉండెను అని చూస్తాం అన్నమాట. అంటే చీకటి అగాధ జలములు కమ్మి ఉందంట. అంటే ఇక్కడ ఇది మనం మన మన గిల సౌర కుటుంబం అనుకుందాం మనం. ఇది మన సౌర కుటుంబం అనుకుందాం. ఇది దీనికి మనకి ఇక్కడ ఒక భూమి ఉంది, ఇది మన భూమి, ఇది మన భూమి అనుకోండి. దీనికి చీకటి అగాధ జలపైన దీనికి చీకటి కమ్మి ఉందంట. ఈ భూమికి చీకటి కమ్మింది. అయితే చీకటి దీనికి కమ్మింది, కానీ దేవుడేమో వెలుగు ఇక్కడ సృష్టించాడు అనమాట. అంటే ఈ భూమికి అంటే ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, అంటే సూర్యుడు లేడు, అప్పుడు ఈ సూర్యుడు లేడు, ప్రస్తుతం ఉన్నాడు. సరేనా, తీసేద్దాం, ఈ సూర్యుని ఇక్కడ నుంచి మనం తీసేద్దాం. కానీ ఈ భూమి చీకట్లోకి వెళ్ళిపోయింది. దీనికి సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, మిగిలిన గ్రహాలు కూడా లేవు, కానీ ఇవంతటా నక్షత్రాలు ఉన్నాయి. దీన్నే వాళ్ళు అంటారు ఏంటంటే సైంటిస్టులు 1380 కోట్ల వయస్సు దీనిది. మరి ఈ భూమి ఏమైంది? భూమి నీళ్ళలోకి వెళ్ళిపోయింది. కానీ సైంటిస్టులకు అది దొరకలేదు. అంటే దేవుడు జ్ఞానుల జ్ఞానము నేను శూన్యపరుతును అంటున్నాడు దేవుడు. అందుకే ఈ భూమి ఉన్నట్టు కానీ నీళ్ళు ఉన్నట్టు కానీ వాళ్ళు కనుగొనలేదు. అసలు మరి విశ్వం ఎట్లా తయారైందిరా బాబు అని సైంటిస్టులు అడుగుతూ ఏం చెప్తారు వాళ్ళు? ఒకప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇది ఒక గోళం, అంటే ప్రస్తుతం మనం ఒక భూమి అనుకోండి, ఇదే గోళం. ఈ గోళంలో వేడి పెరిగిందంట. అంటే ఒకప్పుడు అట్లా అంత చిన్నది ఉండేనంట. ఒకప్పుడు ఇట్లా చిన్నది ఒక గోళం లాంటి ఉండే, అది కాలానుగుణంగా పెరిగింది. పెరుగుతూ ఉండగా దాంట్లో వేడి పుట్టుకొచ్చింది. ఆ వేడి మూలంగా అది ముక్కలు ముక్కలై పగిలిపోయి ఇలా నక్షత్రాల లెక్క మొత్తం విశ్వంలో అది పేలగానే చెల్ల చెదురైపోయాయి. చెల్ల చెదురైపోయిన వాటిలో కొన్నేమో నక్షత్రాలుగా మారినాయి, కొన్నేమో భూములుగా మారినాయి, కొన్ని ఇంకా మిగిలిన గ్రహాలుగా మారినాయి అని సైంటిస్టులు పిట్ట కథలు చెప్తున్నారు అన్నమాట. పిట్ట కథలు ఎందుకు చెప్తున్నారంటే, ప్రస్తుతం ఇక్కడ ఒక నక్షత్రం ఉందనుకోండి, దీనికి భూమి ఉంది. ఇక్కడ ఒక నక్షత్రం ఉందనుకోండి, దీనికి కూడా ఒక భూమి ఉన్నది. అంటే ఏదన్నా పేలిపోతే సేమ్ అన్ని గ్రహాలు ఉన్నట్టుగానే ప్రస్తుతం మన సౌర కుటుంబంలో 9 గ్రహాలు, ఆ గ్రహాలకు మళ్ళీ ఉపగ్రహాలు ఎట్లున్నాయో వేరే చోట కూడా సేమ్ అట్లనే ఉన్నాయి అన్నమాట. అవి కూడా సేమ్ అంటే కొంచెం ఎక్కువ తక్కువ తేడాలో సేమ్ అలాగే ఉన్నాయి. అంటే ఇన్ని కోట్ల నక్షత్రాలకు భూమి, ఆ భూమికి చంద్రుడు ఉపగ్రహంగా ఉన్నాడని మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు అన్నమాట. అంటే ఇది వాళ్ళు పప్పులో కాలు వేసిన ఒక అంశం అని చెప్పుకోవాలి సైంటిస్టులు. అది దానికది పుట్టలేదు, దేవుడే పుట్టించాడు అని తెలుసుకోవాలి. ఎందుకు? ప్రతీది కూడా ఒక కుటుంబం కలిగి ఉన్నది. కుటుంబం అంటే సూర్యుడు ఉన్నాడు, సూర్యుడికి 9 గ్రహాలు ఉన్నాయి. అట్లనే అన్ని నక్షత్రాలు కూడా ఒక్కొక్క నక్షత్రానికి 9 కానీ అంతకంటే ఎక్కువ కొన్ని ఉపగ్రహాలు ఉన్నాయి అని వాళ్ళే చెప్తున్నారు అనమాట. అంటే అర్థం ఏమవుతుందంటే వాళ్ళు మూర్ఖులు అనేది అర్థమవుతుంది దీని విషయంలో. ఈ విధంగా చూస్తే సరే, వాళ్ళు ఒక పద్ధతిలో కనుగొన్నారు. ఏమని? ఇప్పటికి విశ్వం పుట్టి 1380 కోట్ల సంవత్సరాలు. సరే ఒప్పుకుందాం, దాంతో నష్టం ఏం లేదు మనకు. ఆదమ వాళ్ళకి దేవుడు చెప్పాడు, మీరు పండు తినకండ్రా, ఆ చెట్టు పండు తింటే మీకు నష్టపోతారని చెప్పాడు. తినకపోతే నష్టం లేదు, తింటే నష్టం వచ్చింది. వాళ్ళు తిన్నారు, ప్రస్తుతం మనకు నష్టం వచ్చింది అన్నమాట. అట్లనే ఇది కనుగొనాల్సిన అవసరం వాళ్ళకి అవసరం లేదు. కనుగొన్నందువలన ప్రస్తుతం మనుషులు చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుడు లేడు అనే స్థాయికి వెళ్ళిపోతారట. అంటే ఇప్పుడు ప్రస్తుత జనాభా ఏ మతం పెరగట్లేదు, దేవుడు లేడు అనే జనుల జనాభా పెరిగిపోతుందట. అందువల్ల మరణం తర్వాత కోట్ల సంవత్సరాలు నరకానికి వెళ్ళి కాలుతారు. సైంటిస్టుల మూలంగా నరకం వెళ్ళాల్సి వస్తుంది మనుషులు. ఆ సైంటిస్టులోనే వాళ్ళు పుట్టకపోతే బాగుంది అనిపిస్తుంది అనమాట. ఎందుకు? కనుగొనవలసిన కనుగొనకుండా
కనుగొన్నందువల్ల మనుషులకు నష్టమే తప్ప లాభం లేదు. ప్రస్తుతం కనుగొనకూడని కొన్ని కనుగొన్నారు, అణుబాంబులు, ఇంకా వేరే వేరే బాంబులు. వాటి వల్ల మనుషులకు ఏ లాభము లేదు. కాకపోతే కొన్ని రోజులు సమాధానంగా బ్రతుకుతారనమాట. అరే వాని జోలికి వెళ్తే వాడు మన మీద బాంబు వేస్తే మనం చచ్చిపోతాం ఎందుకు అని. అంతేదాని ఏదో ఒక రోజు ఆ బాంబు వెళ్తే జీవం ఉండదు, భూమి ఉండదు. ప్రస్తుతం భూమి మీద ఉన్న బాంబులు అన్నీ లెక్క పెడితే ఈ భూమి కాదు, ఇసుంటి భూములు 100 భూములైనా పేలిపోతాయి అన్నమాట. అంటే వాళ్ళు కనుగొన్నారు, అంతటి మూర్ఖులు అన్నమాట వాళ్ళు. సరే, విశ్వం వయసు ఇంత అని కనుగొన్నారు. ఈ విశ్వం అంతటికి వెలుగుతుందంట. ఈ వెలుగు వెలిగిస్తుంది అంటే విశ్వం అంతటికి. అప్పుడు ఈ భూమి కూడా వెలిగిస్తుంది అన్నమాట. అది మనం ఇంతకుముందు వీడియోలు చెప్పాను, మళ్ళీ ఒకసారి చిన్నగా వివరిస్తాను. ఈ భూమి కూడా వెలిగిస్తుంది. ఇది ఇక్కడ ఉంది మన భూమి. ఇక్కడ ఉదయం అయిందనమాట. అంటే 1వ దినం ఉదయం. ఇక్కడ ఉదయం అయింది. అంటే వెలుగు కలుగును కాకనగానే ఈ వెలుగు వెలగడం మొదలు పెట్టినప్పుడు ఇక్కడ ఉదయం అయింది. ఇది విశ్వం అంటే అన్నిటికి కూడా వెలుగు ఇస్తూ ఉంది అనమాట. ప్రతిదానికి కూడా ఈ విశ్వం ఏం చేస్తుంది? వెలుగు ఇస్తూ ఉంది. కనుక ఈ భూమి అప్పుడు కూడా తిరుగుతూ ఉందని అనుకోవాలి. అంటే నీళ్ళలో ఉండేప్పుడు కూడా ఆ నీళ్ళు కూడా తిరుగుతూ ఉన్నాయి అనుకోవాలి. అంటే అప్పుడు కూడా 24 గంటల లెక్క. ఎప్పుడు? ఆదికాండం 1వ అధ్యాయంలోని మొదటి దినం ఏదైతే చెప్తుందో, అస్తమయమును ఉదయం కలగగా ఒక దినం ఆయన అన్నప్పుడు అప్పటికి కూడా 24 గంటలకే వెలుగు దానికి వస్తూ ఉంది. 24 గంటలప్పుడు ఒక భాగం చీకట్లోకి వెళ్తుంది, ఇంకో భాగం వెలుతురులోకి వస్తుంది అన్నమాట. ఇప్పుడు కూడా మనం ఉదయం 6 కాగానే వెలుతురులోకి వస్తున్నాం, సాయంత్రం 6 కాగానే చీకట్లు ఎట్లా వెళ్తున్నాం. అప్పుడు కూడా సేమ్ అదే పద్ధతి, కానీ అప్పుడు సూర్యుడు లేట్. అట్లా ఇక్కడ ఉదయం, ఇది అస్తమయం. ఇది అస్తమయం. అంటే దీనికి 76 కోట్ల సమయం అంటే పగలు అంటే 76 కోట్ల సంవత్సరాలు అనమాట. సైన్స్ ప్రకారం ఒక్క దినం బైబిల్కు అబాదిస్తే, అంటే సైన్స్ మేము సూర్యుని కనుగొన్నాము, 456 కోట్ల సంవత్సరాలప్పుడు సూర్యుడు ఉండేవాడు అంటే పుట్టినట్టుగా మేము కనుగొన్నాము అని ఇప్పుడు చెప్తున్నా. అంటే సూర్యుని వయసు ఇప్పటికీ 456 కోట్ల సంవత్సరాలు. అంటే బైబిల్ ప్రకారం సూర్యుడు 4వ దినంన కలుగజేయబడ్డాడు అని చెప్తుంది. అంటే 4వ దినం, 5వ దినం, 6వ దినం, అంటే 3 దినాలు లెక్క అన్నమాట. అంటే ఇప్పటికి సూర్యుడు పుట్టి బైబిల్ ప్రకారం 3వ దినం గడిచిపోయి 4వ దినంలో మనం ఉన్నాం అని చెప్పబడుతుంది. కనుక 456 కోట్లను 3తో డివైడ్ చేస్తే 152 కోట్ల సంవత్సరాలు వస్తాయి అన్నమాట. 152 కోట్లు. దాంట్లో సగం అంటే 76 కోట్ల సంవత్సరాలు. అంటే ఈ భూమి నెమ్మదిగా ఇట్లా కదులుతూ అంటే విశ్వం ఏం చేస్తుంది అనుకుని చెప్పుకున్నాం. విశ్వం ఇట్లా తిరుగుతూ ఉందన్నమాట. విశ్వం కూడా తిరుగుతూ ఉత్తరం వైపు వెళ్ళిపోతూ ఉంది. విశ్వం ఉత్తరం వైపు వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడ ఒకటి సభాపర్వతం ఉంటుందన్నమాట. ఉత్తరంలో సభాపర్వతంకి వెళ్ళి తగులుకొని నాశనం అయిపోతుంది. ఇది విశ్వం మొత్తం. దానికి సమయం దగ్గర పడింది అని బైబిల్ చెప్తా ఉంది. సభాపర్వతం అక్కడ ఉంది ఒకటి, అటు వెళ్ళిపోతుంది భూమి. అది విశ్వం, భూమి కాదు, అన్ని మొత్తం తిరుగుతూ వెళ్ళిపోతుంది. ఈ విశ్వం ఇలా తిరుగుతూ ఉంది. ఇక్కడికి వస్తే పగలు ముగిసిపోతుంది, రాత్రిలోకి వెళ్ళిపోతుంది. అట్లా మళ్ళీ భూమి ఇలా తిరుగుతూ మళ్ళీ ఇక్కడికి రాగానే ఉదయం అవుతుంది. అప్పుడు ఒక దినం. ఇది లెక్క అన్నమాట. అంటే ప్రస్తుతం బైబిల్లో ఉన్న ఒక దినం అనేది ఆదికాండంలో 1వ అధ్యాయంలో ఉన్న ఒక దినము, 2వ దినం, 3వ దినం, 4వ దినం అనేది ఆ లెక్కలు తీసుకోవాలి. ఆ లెక్కలు మాత్రమే తీసుకోవాలి. లేదంటే దేవుడు భూమిని 6 దినాల్లో చేశాడు అంటే మనిషిని ఒక దినంలో చేశాడనే తప్పు. సూర్యుడు ఒక దినంలో పుట్టాడనేది తప్పు. భూమి కూడా ఒక దినం పుట్టి అనేది తప్పు. దేవుడు ఒకదాన్ని పుట్టించి దాన్ని డెవలప్ చేస్తాడంట. బైబిల్ చెప్తుంది దాన్ని డెవలప్ చేస్తాడు. దానిలో చూస్తాడు ఇక్కడ ఏ లోపం ఉంది, ఆ లోపంను సరి చేస్తాడు. మరలా కొన్ని రోజులు పరీక్షిస్తాడు,
మరలా ఏమైనా లోపం కనబడితే దాన్ని మరలా సరి చేస్తాడు. అట్లా బైబిల్ గురించి భూమి గురించి బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు భూమిని నిరాకారం ఉన్నట్లుగానే చేయలేదంట, శూన్యం ఉన్నట్లు చేయలేదంట, ఆకారం కలిగి ఉన్నట్లుగానే దాన్ని చేశాడంట. కానీ అది శూన్యంగాను నిరాకారంగా మారిపోయింది అని చెప్పబడుతుంది బైబిల్లో. అంటే దాన్ని మొత్తం చక్కగా చేస్తే అది శూన్యమైందంట, ఆకారం లేకుండా పోయింది. కానీ దేవుడు భూమిలో మళ్ళీ నీళ్ళ నుండి బయటకు తీసుకొచ్చి దాన్ని మళ్ళా పాత రూపం ఇచ్చాడు అని బైబిల్ చెప్తాను. పాత రూపం మళ్ళీ దానికి ఇచ్చాడు. ప్రస్తుతం మనం ఈ భూమి గోళాకారంలో ఉంది అని ప్రస్తుతం సైంటిస్టులు కనుగొన్నారు. అది మంచిదే, దానివల్ల నష్టం ఏం లేదు, బల్లపరుపుగా లేదు, గోళంగానే ఉందంట. గోళంగా ఉంటే నీళ్ళు ఎట్లా నిలబడుతున్నాయి? ఎక్కడైనా ఒక కోడిగుడ్డు కానీ లేకుంటే ఏదైనా గుండెడు తీసుకొని దాని మీద నీళ్ళు వేస్తే ఉంటాయి? ఎక్కడైనా ఉండవు. కానీ దేవునికి అన్నీ సాధ్యం. కానీ విచిత్రమైన అంశం ఏంటంటే బైబిల్ ప్రకారం దేవుడు సముద్రాలలో భూమిని నిర్మాణం చేశాడంట. దేవుడు భూమిని సముద్రాలలో పునాది వేసి దాంట్లో భూమిని నిర్మించాడని చెప్తుంది బైబిల్. అంటే భూమి కంటే ముందు నీళ్లు ఉన్నాయని బైబిల్ స్పష్టంగా చెప్తుందన్నమాట. కానీ సైంటిస్టులు ఏం కనుగొన్నారంటే భూమి అదే ఒక బిగ్ బ్యాంగ్, ఒక చిన్న గోళం పెరిగి పెద్దగా అది పగిలిపోగా ఆ పగిలిపోయిన ముక్కని మనొక భూమి అని, ఆ భూమి వేడిగా ఉండేది కదా, అది నెమ్మదిగా చల్లబడ్డదండి. చల్లబడ్డ తర్వాత అప్పుడు నీళ్ళు వచ్చినాయి ఈ భూమి మీద. ఆ భూమి మీద నీళ్ళు వచ్చి అవి గడ్డగట్టినాయి అంట. నెమ్మదిగా వేడి మళ్ళా పుట్టిందంట, నీళ్ళు కరిగిపోయి ఒక చోటికి వెళ్ళిపోయి భూమి బయటకు వచ్చిందంట. భూమి బయటకు వచ్చిందట. అయితే ఆ నీళ్ళలో సైంటిస్టులు చెప్పేదంటే ఆ నీళ్ళలో జీవం పుట్టింది. మొత్తానికైతే నీళ్ళు ఎట్లా పుట్టాయో అట్లనే నీళ్ళు ఎట్లా పుట్టాయి, కొన్ని కెమికల్స్, కొన్ని మూలకాలు ఒక చోట ఫామ్ అయినప్పుడు నీళ్ళు వస్తాయంట. అది నిజమే. ఇప్పుడు కూడా నీళ్ళను మామూలుగా తయారు చేయవచ్చు, కృత్రిమంగా నీళ్ళను కూడా తయారు చేయవచ్చు. కొన్ని మూలకాలు కలిపితే నీళ్ళు అవుతాయి అన్నమాట, నీళ్ళు అవుతాయి. అట్లా అందులో కొన్ని మూలకాలు కలిసి అంట చిన్న చిన్న పురుగులు లాంటివి పుట్టాయంట. చిన్న చిన్న పురుగులు పుట్టి అవి మెల్లమెల్లగా అవి వృద్ధి అయి అవి జంతువులుగా మారి ఆ జంతువే మనిషిగా మారాడు అని సైంటిస్టులు మేము కనుగొన్నామని చెప్తున్నారు. సరే, మరి ఈ దినం పోయిన వీడియోలో చూసాం, 4వ దినం చివరిలో అంటే 3వ దినం చివరిలో చెట్లను మొలిపించమని దేవుడు భూమికి ఆజ్ఞాపిస్తే భూమి మొలిపించిందని చెప్తుంది బైబిల్. దేవుడు భూమికి ఆజ్ఞ ఇచ్చాడంట, విత్తనములు గల ఫలమిచ్చు వృక్షములను గడ్డిని భూమి మొలిపించును గాక అని పలకగా ఆ ప్రకారం అయిందంట. అంటే దేవుడు గడ్డిని చెట్లను దేవుడు పుట్టియలేదు, దేవుడు భూమికి ఆజ్ఞ ఇస్తే భూమి పుట్టించింది అని మనం గత వీడియోలో చూస్తాం. ఈరోజు 5వ దినం నుంచి చూసుకుందాం. మనం ఇప్పుడు అర్థమైంది కదా, విశ్వం అంటే మొత్తం రాత్రి చూస్తున్న నక్షత్రాల సమూహం అన్నిటి కూడా వెలుగిస్తున్న అట్లా 1వ దినం 2వ దినం అంటే ఇక్కడ ఉన్న భూమి, ఇంకా వేరే నక్షత్రాలు, ఇక్కడ చూస్తున్న ఇదొక నక్షత్రం, ఇవన్నీ ఇలా తిరుగుతూ ఇట్లా మళ్ళీ ఇక్కడికి వస్తే ఒక దినం, అంటే మళ్ళీ వెలుగులోకి వస్తే ఒక దినం. అక్కడ ఇది సూర్యుడు కాదు, వెలుగు అని చెప్పబడుతుంది బైబిల్. ఈ వెలుగులో విశ్వమే తిరిగింది అని, అది 1వ దినం. అట్లా 5వ దినం గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. మనం ఇప్పుడు సైన్స్ మేము కనుగొన్నామండి, సూర్యుని వయస్సు 456 కోట్ల సంవత్సరాలు అనే పద్ధతిలో మీకు ఈ వీడియో వివరిస్తూ ఉన్నాను. అయితే సైన్స్ ప్రకారం కొన్ని మాత్రమే నిజం, అన్ని నిజం కాదు. ఏది అన్ని ఏవేవి నిజం కాదంటే దేవుడు లేడు అనేది నిజం కాదు. 2వది విశ్వం దానికదే పుట్టుకొచ్చింది అనేది కూడా నిజం కాదు. 3వది భూమి తర్వాత వచ్చింది, సూర్యుడు ముందు ఉన్నాడు అనేది కూడా నిజం కాదు. నీళ్లు వాటికవే పుట్టుకొచ్చాయి అనేది కూడా నిజం కాదు. భూమి చల్లబడ్డాక నీళ్ళు వచ్చాయి అని అనేది అది పచ్చి అబద్ధం. అంటే ఇటువంటి చాలా అబద్ధాలు సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. కనుక సరే,
దాంట్లో ఒక అంశం మనం తీసుకుంటున్నాం. సూర్యుడు తర్వాతనే పుట్టాడని బైబిల్ చెప్తుంది. అంటే ప్రస్తుతం ఉన్న సూర్యుడు, అంతకుముందు ఒక సూర్యుడు ఉండాలి, అది దేవుడు తీసివేశాడని స్పష్టంగా గ్రహించాల్సి ఉంది. తర్వాత అవసరం వచ్చిన భూమికి సూర్యుడు, మరల దేవుడు సూర్యుని, నక్షత్రాలను, చంద్రుని చేశాడు. అంటే ప్రస్తుతం మనం ఉన్న గెలాక్సీ, ఇటువంటి గెలాక్సీలు కోట్లు ఉన్నాయి విశ్వంలో. ఈ గెలాక్సీ ఈ భూమికి అవసరం వచ్చింది, మరలా తిరిగి కలగజేశాడు. అది మనం నమ్మాలి. 5వ దినం అనగా సైన్స్ ప్రకారం ఈ లెక్కలోకి తీసుకుంటే 608 కోట్లప్పుడు అని అర్థం. మొత్తం చెప్పారు ఏంటంటే 1380 కోట్లు అని చెప్పారు. అందులో సూర్యుని వయసు 456 కోట్లు అని చెప్పారు. మనం ఆ పద్ధతిలోనే తీసుకున్నాం. అంటే వెలుగు కలిగును కాకని దేవుడు అన్నప్పటి నుంచి మనం ఇటు వస్తున్నాం. వెలుగు కలిగిన 0 మినిట్స్ నుంచి ఇది 5వ దినం అంటే 608 కోట్లప్పుడు ప్రారంభమైంది అని అర్థం. 608 కోట్ల సంవత్సరాలప్పుడు 5వ దినం ప్రారంభమైందని లెక్క పెట్టుకోవాలి. 5వ దినం ఏం చేశాడో బైబిల్ మనం చూస్తాం. ఆదికాండం 1వ అధ్యాయం 20వ వచనం. దేవుడు జీవము కలిగి చెల్లించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకని పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవం కలిగి చల్లించు వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. ఇక్కడ మనం చూస్తున్నాం 5వ దినం. ఇది 5వ దినం. ఇక్కడ దేవుడు ఏమన్నాడంట, జీవం గలుగు చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు పలికాడంట. అంటే సముద్రాలకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంట, జీవము కలిగిన వాటిని, చలించు వాటిని, ఓ జలములారా మీరు పుట్టించండి అని ఆజ్ఞాపించాడంట. మీరు పుట్టించండి అని దేవుడు ఆజ్ఞాపిస్తే జలములు వాటిని పుట్టించాయని బైబిల్ చెప్తుంది. మరి మన సైంటిస్టులు ఏం కనుగొన్నారు? జలములలో మొట్టమొదటగా జీవం పుట్టింది, అంటే చలించేవి పుట్టాయని సైంటిస్టులు మేము కనుగొన్నాం అంటున్నారు. మరి బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు జలములకు ఆజ్ఞ ఇయ్యగా జలములు పుట్టించాయని చెప్తుంది బైబిల్. అంటే దేవుడు పుట్టించలేదు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అంటే దేవుడు స్వయంగా పుట్టించలేదు, కానీ దేవుడు జలములకు పుట్టించే శక్తిని ఇయ్యగా ఏమైనాయి? ఇక్కడ మనం చూస్తున్నాం 21వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 21వ వచనం. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన, వాటి వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవముగల చలించు వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. ఇక్కడ 2 మాటలు కావు, ఒకటే మాట. దేవుడు సృజించెను. సృజించుట అంటే 2 అర్థాలు అనుకోవచ్చు. ఒకటి తానకు తానుగా పుట్టించుట, రెండవది ముట్టుకొనుట, సృజించుట. ఈ అర్థం కూడా వస్తుంది. ఇంకా వేరే అర్థం ఏమైనా ఉంటే మీకు దాన్ని ఆపాదించుకోవచ్చు. సరే, సృజించుట, ముట్టుకొని అంటే వాటిని తాకెను, వాటిని దీవించను అని కూడా అర్థం చేసుకోవచ్చు. సృజించాను అంటే తాకెను, దీవించను అని అర్థం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ జలములు సమృద్ధిగా పుట్టించిన, జలములు సమృద్ధిగా పుట్టించిన, ఇక్కడ 21వ వచనంలో మేము చూస్తున్నాం, జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము గల చలించు వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృజించను. అది మంచిదని దేవుడు చూచెను. ఆయన సృజించుట అంటే తాకి చూచుట, దాన్ని అనుభూతి చెందుట. అలా ఇంకా ప్రస్తుతం నాది అంత ఎక్కువ నేను చదువుకోలేదు, కొన్ని విషయాలు పొరపాటు వస్తుండొచ్చు, కానీ భావం మాత్రం స్పష్టంగా మీరు దేవుని వద్ద అడిగానే తెలుసుకోండి. జలములు సమృద్ధిగా పుట్టించాయని బైబిల్ చెప్తుంది. సైంటిస్టులు చెప్తున్నారు దేవుడు పుట్టియలేదండి, జలాలే పుట్టించాయి.
అయితే ఇక్కడ బైబిల్ చెప్తుంది జలాలే పక్షులను కూడా పుట్టించాయి అని చెప్తుంది బైబిల్. జలములు పక్షులను కూడా పుట్టించాయి. ఇక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాం ఏమని, దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృజించను, అది మంచిదని దేవుడు చూచెను. 22వ వచనం, మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలంలో నిండి ఉండుడనియో పక్షులు భూమి మీద విస్తరించును గాకనియో వాటిని ఆశీర్వదించను. అస్తమయమును ఉదయమును కలగగా 5వ దినము ఆయను. అంటే 5వ దినం అంటే మనకు సైన్స్ ప్రకారం ఒక్క దినం అంటే 152 కోట్ల సంవత్సరాలు అన్నమాట. అంటే ఒక్క దినం ఏది ప్రస్తుతం మనం చదువుకున్న 5వ దినం అనేది 152 కోట్ల సంవత్సరాలను కలిగి ఉన్నది. దాంతో మనకు మనుషులకు ఏ లాభము లేదు. దేవుడు నీళ్ళలో పుట్టించిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అయ్యాయి అనేది అవసరమే లేదు మనుషులకు. తెలుసుకోవాల్సింది కనుక కొంచెం తెలుసుకుంటున్నాం. దాంతో మనకు ఇప్పుడు లాభం లేదు, చనిపోయినా కూడా లాభం లేదు. ఏదైతే లాభం ఉందో అది దాని మీద మనసు పెట్టాలి మనిషి. ఒకవేళ ఇటువంటి మనసులో నిండి దేవుడు లేదనే స్థాయికి వెళ్ళిపోయావనుకో, ఒకవేళ ఘోరమైన నష్టం ఖచ్చితంగా ఉంది. కనుక దేవుడున్నాడు నమ్మడం, దేవుడు అన్నిటిని పుట్టించాడు నమ్మడం, మరణం తర్వాత మంచి జీవితం ఇవ్వడానికి దేవుడు మనల్ని భూమి మీద పుట్టించాడు. ఇక్కడ నిజాలు తెలుసుకొని చనిపోవాలి అనే విషయాలు ఏ పద్ధతి అయినా పాటించి తెలుసుకుంటే అది మనకు మేలు. సరే, అంటే ఈ సముద్ర జలముల మహామత్స్యములు, అన్ని రకాల జంతువులు పక్షులు అన్నీ ఈ 152 కోట్ల సంవత్సరాల్లో పుట్టాయి. ఒకటే రోజు పుట్టించా అని అనడానికి లేదు. నెమ్మదిగా మొత్తం 152 కోట్ల సంవత్సరాల్లో జలాలు ఏం చేశాయి, చేపలను ఇంకా మొసళ్ళను కానీ, మొసళ్ళు కాదనుకుంటా, అది జంతువు కిందికి వస్తుంది. ఓకే, ఇంకా వేరే వాటిని పక్షులను అంటే 152 కోట్ల సంవత్సరాల్లో నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి అలా పుట్టించి ఉండాలి. కొందరు కామెంట్ చేస్తారు, అంటే వాటికి శక్తి లేకనా అంటే దేవుడికి ఏదాని తర్వాత ఏది అవసరమో అది దేవుని కోరిక మేరకు అన్నిటినీ జలములు పుట్టించాయి. ఇప్పుడు 6వ దినం. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం 6వ దినం అంటే 760 కోట్ల సంవత్సరాల తర్వాత 6వ దినం ప్రారంభమైందని అర్థం చేసుకోవాలి. 760 కోట్ల సంవత్సరాల తర్వాత 6వ దినం ప్రారంభమైంది. కానీ ఈ 760 కోట్ల సంవత్సరాల మునుపు కూడా కోట్ల సంవత్సరాలు ఉన్నాయి. జనవరి 1వ తారీఖు కంటే మునుపు డిసెంబర్ 31 మూసి మళ్ళీ జనవరిలోకి వచ్చేసాం. అంటే జనవరి 1కి మునుపు ఎన్ని 12 నెలలు ఉన్నాయి. 12 మూసిన తర్వాత మరలా 1కి వచ్చాం. 12 నెలలు మూసిన తర్వాత మరలా 13వ నెల 14వ నెల మనకు అందులో లేదు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అట్లు డిసెంబర్ తర్వాత మరలా జనవరి. ఎందుకు మరి కంటిన్యూషన్ లేవు? అట్లనే అంతకుముందు కోట్ల సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు ప్రారంభమైన నుంచి ఇక్కడికి 760 కోట్ల సంవత్సరాలుగా మనం భావించి చూసుకుంటే 6వ దినం ఏమేమి జరిగింది. 6వ దినం ఇక్కడ మనం చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 24వ వచనం నుంచి,
వాటి వాటి జాతి ప్రకారం జీవం గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును గాకని పలికెను. ఆ ప్రకారము ఆయను. ఇక్కడ స్పష్టంగా మనం చూస్తున్నాం. దేవుడు ఇంతకుముందు 3వ దినం భూమికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు, నువ్వు చెట్లను మొలిపించు, దాని జాతి ప్రకారం విత్తనములు అవే వేయాలి. ఇప్పుడేమో నువ్వు పుట్టిస్తున్నావు, కానీ తర్వాత మరలా పుట్టి చేసిన అవసరం నీకు లేదు. నీకు రెస్ట్ తీసుకో. తర్వాత ఆ చెట్టు దాని విత్తనాలు అదే ఇవ్వాలి. ఆ విత్తనాలు మరలా భూమిలో పడి అవే మొలవాలి. ఆ పద్ధతిలో నువ్వు పుట్టియమంటే భూమి దేవుడిచ్చిన శక్తిని గ్రహించి చెట్లను పుట్టించిందంట. తర్వాత ఇప్పుడు మరలా 6వ దినం 3వ దినం ఒక ఆజ్ఞ ఇచ్చాడు భూమికి. అది ఆజ్ఞ నెరవేర్చింది. తర్వాత ఇప్పుడు 6వ దినం దేవుడు భూమికి ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాము, వాటి వాటి జాతి ప్రకారం జీవం గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును గాకని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రతి పురుగును చేసెను. మంచిదని దేవుడు చూసెను. ఇక్కడ ఆ వచనానికి ఈ వచనానికి కొంచెం తేడా అనిపిస్తూ ఉంది. అక్కడేమో భూమి పుట్టించును గాక అని పలకగా ఆ ప్రకారమై ఉంటుంది. ఇక్కడేమో దేవుడు చేసినని ఉంటుంది అన్నమాట. అదే ఇంత మునుపు 5వ దినంలో మనం ఒక అంశం చూసాం. దేవుడు సృజించెను, నీళ్లు పుట్టించెను, నీళ్లు పుట్టించాయి, దేవుడు సృజించాడు అనే ఒక అంశం మనం చూసుకున్నాం. అంటే దేవుడు అవి పుట్టిస్తే దేవుడు దానిలో ఏమైనా లోపాలు ఉంటే సృజించి అంటే సరి చేశాడని అర్థం చేసుకోవాలి. అట్లనే ఇక్కడ కూడా అదే చూడాలన్నమాట. జంతువులలో ఏమైనా లోపం కలిగితే ఆ లోపం సరి చేశాను అని అర్థం చేసుకోవాలి. మనం ఇక్కడ 25వ వచనంలో మరొకసారి చూద్దాం. దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారం నీళ్లను ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూశాను. దేవుడు చూశాను. చేసిండు ఆయననే, చూసిండు కూడా ఆయననే. ఇక్కడ ఈ వచనాల్లో 2 అర్థాలు లేవు, ఒకటే అర్థం ఉంది. భూమి పుట్టించింది, దాన్ని మరలా సరిగా లోపాలన్నీ సరి చేసి అర్థం చేసుకోవాలి. కనుక 6వ దినం అనగా 760 కోట్ల సంవత్సరం యుగాల ఇక్కడ భూమి ఉంది. ఈ భూమికి సూర్యుడు కూడా ఉన్నాడు. ఇక్కడ ఈ భూమి 24 గంటల సమయాన్ని అనుభవిస్తూ ఉంది. ఇక్కడ వెలుగు ఉంది. ఈ వెలుగు కూడా దీనికి వెలిగిస్తుంది. ఆ వెలుగు సైతం ఈ భూమికి వెలిగిస్తుంది. ఈ భూమి 76 కోట్ల సంవత్సరాలు కాగానే చీకట్లోకి వెళ్ళిపోతుంది. కానీ అప్పుడు ఈ భూమికి ఎప్పుడు వెలుగు ఉంటేనే ఉందన్నమాట. ఇప్పుడు 76 కోట్ల సంవత్సరాలు అప్పుడు చీకట్లోకి వెళ్తుంది. 76 కోట్ల సంవత్సరాలు కాగానే వెలుగులోకి వస్తుంది. కానీ ఇప్పుడు ఈ భూమికి ఇక్కడ ఏముంది? సూర్యుడు ఉన్నాడు. ఈ విశ్వం వెలుగు ఇలా వెలుగుతూ ఉంది, ఇది ఇట్లా వెళ్ళిపోతూనే ఉంది. కానీ ఇప్పుడు దాంతో సంబంధం లేకుండా పోయింది ఈ సూర్యుని మూలంగా. అర్థమవుతుంది కదా? ఈ సూర్యుని మూలంగా 24 గంటలే ఉంది. ఇప్పుడు 24 గంటల మూలంగా అంటే సూర్యుని మూలంగా చెట్లు పత్రహరితాన్ని చేసుకుంటూనే చెట్లు స్వతహాగా బతకగలుగుతాయి అన్నమాట. ఇక అప్పుడు కొందరు ప్రశ్న వేస్తున్నారన్నమాట, సూర్యుడు లేనప్పుడు చెట్లు వేశాడంట దేవుడు, అవి ఎట్లా బతుకుతాయి అంటే బైబిల్ను స్పష్టంగా అర్థం చేసుకుంటే చెప్పాలి. ఎప్పుడు చెట్లకు సూర్యుడు అవసరం, అప్పుడు దేవుడు సూర్యుని పుట్టించాడు. ఇక కనుక వేరే అర్థం చేసుకోవడానికి లేదు. 760 కోట్ల సంవత్సరం ఇవాళ దేవుడు జంతువులను చేశాడు, పురుగులను చేశాడని. కానీ సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే జలాలలో పురుగులు పుట్టాయి, జంతువులు పుట్టాయి, అవి నీళ్ళ నుండి బయటకు వచ్చాయి, అవి జంతువులుగా మారాయి. అదే జంతువు 4 కాళ్ళ మీద నడిచే జంతువే నెమ్మదిగా లేచి నిలబడడం మొదలైంది. జంతువులు అంటే ఒక రకం జంతువులు, అవి మూతి ఇంత పెద్దగా ఉండేది, దాని ముఖం ఇంత పెద్దగా ఉండేది, కానీ నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోయింది.
ప్రస్తుతం మన మనిషిగా మారాడు అని చెప్తుంది. కానీ ఇక్కడ బైబిల్ స్పష్టంగా చెప్తుంది, దేవుడు భూమికి ఆజ్ఞాపిస్తే భూమి పుట్టించెను. మనం మరొకసారి చూద్దాం. 24వ వచనం, వాటి వాటి జాతి ప్రకారం జీవము గల వాటి అనగా వాటి వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును గాకని పలికెను. ఆ ప్రకారము ఆయను పుట్టించును కానీ పలకగా అలా జరిగిపోయింది. వాటిని దేవుడు సరిచేశాను అని అర్థం చేసుకుంటున్నాం. ఇది 6వ దినం. 5వ దినమేమో ఏమైంది? పక్షులు, చేపలు అనుకుందాం. సింపుల్గా అనుకోండి, చేపలు రకరకాల, సముద్రం నుండి రకరకాల. ఇది 5వ దినం. 6వ దినం జంతువులు, పురుగులు. జంతువులు, పశువులు. మరి ఇక్కడ బైబిల్ వచనాల్లో చెప్పబడుతుందంటే ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారం నీళ్ళను ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారం జంతువులను, పశువులను చేశాడని చెప్పబడతాడు. జంతువులను చేశాడంటే పశువులను. మరి ఇలా తేడా ఎందుకుందో మనం ముందు చూద్దాం. జంతువు, పశువు, జంతువు, పశువు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. జంతువు, పశువు. మన సైంటిస్టులు చెప్తున్నారు జంతువే మనిషిగా మారాడు, పశువు కాదు. పశువు అంటే ఆవులు, ఎద్దులు, పందులు లాంటి పశువుల కిందకి వస్తాయి. జంతువులు అంటేనేమో కోతి జాతులు లాంటివి వస్తాయి అన్నమాట. జంతువుగా వస్తుంది, పశువు కాదు, అది జంతువు. అది స్పష్టంగా తెలుసుకోవాలి. కోతి, చింపాంజీ మామూలుగా ప్రస్తుతం నిలబడి నడవగలుగుతున్న రీతిలో ఉన్న, మనిషిని పోలిన రీతిలో ఉన్న జంతువులుగా. అయితే పశువునే జంతువు అంటారు, అది వేరే అంశం. కానీ బైబిల్ చెప్తున్న అంశం ఏంటంటే జంతువు, పశువు వేరు వేరుగా రాయించాడు దేవుడు. మనం మరొకసారి చూద్దాం వాక్యంలో. 25వ వచనం, దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నీళ్లను ప్రతి పురుగును చేసెను, అది మంచిదని దేవుడు చూసెను. ఇక్కడ మనం జంతువులను వేరుగా రాయించాడు దేవుడు, పశువులను వేరుగా రాయించాడు. అటు తరువాత 6వ దినం చిట్ట చివరి గడిలు అనుకోవాలి. అంటే చిట్ట చివరి దినాలు. అంటే 6వ దినం అంటే ఎన్ని కోట్ల సంవత్సరాలు? అంటే 6వ దినం ప్రారంభం నుండి అంతం వరకు 152 కోట్ల సంవత్సరాలు. దేవుడు ఎప్పుడు పుట్టించాడంటే 6వ దినంలో 152 కోట్ల సంవత్సరాల చివరిలో. ఇక 100 సంవత్సరాలు అవుతే తెల్లవారుతుంది అనే సమయంలో పుట్టించి ఉండాలి. ఎవరిని? మొట్టమొదటి మనిషిని. దేవుడు మొట్టమొదటి మనిషిని అప్పుడు పుట్టించి ఉండాలి. వీళ్ళు మన సైంటిస్టులు ఏం కనుగొన్నారు? దాదాపు 250 లక్షల సంవత్సరాలప్పుడు జంతువు నెమ్మదిగా లేచి నడవడం ప్రారంభించింది. ఆ జంతువు నడుస్తూ ఉంది, దానికి ఆహారం సిద్ధపరచుకుంటూ ఉంది. అట్లా ఇప్పటి నుంచి వెనక్కి వెళ్తే 65,000 సంవత్సరాలప్పుడు మనం ఎట్లున్నాం అట్లా మనిషిగా మారాడంట. అంటే ఇప్పటి నుంచి వెనక్కి వెళ్తే 65,000 సంవత్సరాలప్పుడు మనిషిగా మారి మనుషులని కనడం మొదలుపెట్టింది. అంతకుముందు జంతువులను కనేదట. ఆ మారిన నెమ్మదిగా మారినది ఎట్లా మారుతుంటే అట్లా పిల్లలను పెడుతూ వచ్చిందంట. ఆ జంతువులు అంటే ఒక రకం జాతి జంతువులు. అంటే మొట్టమొదట ఈ ఫలాని జంతువు మొట్టమొదటి మనిషి అయిందనడానికి ఎటువంటి ఆధారాలు లేవు, ఆధారాలు దొరకవు, అది చెప్పడం మట్టుకే. అట్లా ఆ జాతి జంతువులు అంటే చింపాంజీ లాంటివి అనుకోండి, లేకుంటే కోతి జాతులు లాంటివి అనుకోండి, ఒక రకం జాతి. మొత్తం ఆ సమయానికి అన్నీ మనిషి రూపంలో మారుతూ వచ్చాయి.
65,000 సంవత్సరాలప్పుడు మనిషి రూపంలోకి మారాయి. అంటే ఆధునిక మానవుడిగా మారారు అని చెప్పబడుతుంది అనమాట. అది పచ్చి అబద్ధం. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం 25వ వచనం. ఇది 25వ వచనంలో దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను చేశాడంట. అడవి జంతువులు మరి దేవుడు ఎప్పుడు చేశాడో తెలియదు. ప్రారంభంలో చేశాడా అంటే 760 కోట్ల సంవత్సరాలు ప్రారంభంలో చేశాడా? దేవుడు భూమికి ఆజ్ఞాపిస్తే ఎప్పుడు చేశాడో తెలియదు. అంటే మినిమం జంతువుల లెక్క చూస్తే 100 కోట్ల అని ఉండాలన్నమాట. జంతువు ఎముకలు మాకు దొరికాయి అంటే 100 కోట్లను ఆ ఎముకల మీద పరిశోధన చేస్తే 100 కోట్ల సంవత్సరాలను అది ఇవ్వాలి. కానీ సైంటిస్టులు అసలు జంతువు ఎముకలు 100 కోట్లప్పుడు దొరికేయడానికి ఎక్కడ ఆధారాలు చూపెట్టలేకపోతున్నారు. అంటే వాళ్ళ కెమికల్స్ లేకుంటే ఏవో కానీ అవి సరైన లెక్కలు చూపెట్టలేకపోతున్నాయి అని అర్థం చేసుకోవాలి. అవి సరైన ఎముకలు మరి ప్రస్తుతం బైబిల్ చెప్తుంది 6వ దినం చేశాడంట దేవుడు. అంటే 760 కోట్ల యువతల అంటే ఇక్కడ వెనక్కి వెళ్తే ఎంత అంటే 152 కోట్ల వెనక్కి వెళ్ళినాం అనుకో. అప్పుడు ఇప్పుడు 100 కోట్ల వెనక్కి వెళ్తే జంతువుల ఎముకలు దొరకాలి మనుషులకు, పక్షుల ఎముకలు దొరకాలి మనుషులకు. అవి దొరకట్లేదు. ఏమైందంటే వాళ్ళు ఒక విచిత్రంగా చెప్పే ఒక అంశం ఉంది. శిలాజాలు ప్రస్తుతం అవి పెట్రోల్గా మారిపోయాయంట. ఒకప్పుడు పురాతనమైన శిలాజాలు ఏమవుతున్నాయి, అవి ప్రస్తుతం మనం తవ్వుతుంటే భూమిలో పెట్రోల్ వెళ్తుంది, డీజిల్ పెట్రోల్ అట్లా మారిపోయాయి. మనకు దొరకవు అవి దొరకడానికి లేదు. కనుక లేటెస్ట్గా వీళ్ళకి దొరికిన ఏవైనా ఉన్నాయో వాటి మీద వాళ్ళు పరిశోధన చేస్తే జంతువుల ఎముకలు అంటే మనిషి రూపంలోకి మారుతున్నాయి అనుకున్న జంతువు ఎముకలు వాళ్ళు 3 లక్షల సంవత్సరాలప్పుడు వాళ్ళు ఎముకలు కనుగొన్నట్టు చెప్తారు. అంటే మరి కోట్ల సంవత్సరాల చరిత్ర ఏమైంది అంటే వాళ్ళకి దొరకదు. అది దొరకంది ఏదని అంటే అది పక్కకు తోసేస్తారన్నమాట. వాళ్ళు దొరకట్లేదు కదా. ఒకప్పుడు శిలాజాలు భూమిలో పాతుకుపోయాయి. అవి ఇప్పుడు ఏమయ్యాయి, పెట్రోల్గా రసాయనాలుగా మారిపోయాయంట. ఆ రసాయనాలే ప్రస్తుతం మనం తీసి ఇంధనాలుగా వాడుకుంటున్నాం. అవి లేకుండా వెళ్ళిపోయాయి. కనుక సైన్స్ అవి లేవండి మరి దొరకాలంటే దొరకడానికి లేదు. అవి భూగర్భంలో కలిసిపోయాయి. ఏదైతే ఇక్కడ ఉందో అది తీస్తున్నా. అప్పుడు బైబిల్ చెప్తుంది జంతువులు ఉండెను. ఆ జంతువుల ఎముకలను పట్టుకొని ఇది మనిషి ఎముకల్లాగా అంటున్నమాట. అది పచ్చి అబద్ధం. బైబిల్ చెప్తుంది దేవుడు మనిషిని సృష్టించాడు. ఎలా సృష్టించాడు మనం చూస్తున్నాం. దేవుడు నేలమంటిని తీసుకొని బైబిల్ ప్రకారం దాన్ని బొమ్మగా చేసి దానిలో జీవవాయువు ముదగా నరుడు జీవ ఆత్మ ఆయను అంటే జీవించువాడు ఆయను. అంటే మనం ఎప్పుడు చేస్తుంటాడు దేవుడు మనిషిని అంటే 6వ దినం అంతం అంటే 912 కోట్ల సంవత్సరాల చివరిలో అనమాట. వెలుగు పుట్టిన తర్వాత 912 కోట్ల చివరి గడియల్లో దేవుడు మనిషిని పుట్టించాడు. మరి డిఎన్ఏ టెస్టులు వస్తున్నాయి కదండి అని అనొచ్చు. డిఎన్ఏ టెస్ట్ చేస్తే 65,000 సంవత్సరాలప్పుడు ఇది మనిషి డిఎన్ఏ అని చెప్పిందంట. ఆ మనిషి డిఎన్ఏ ప్రస్తుతం ఉన్న మనుషుల డిఎన్ఏ టెస్ట్ చేస్తుంటే చాలా మార్పులు వచ్చాయి. కానీ అప్పటి నుండి కొన్ని మ్యాచ్ అవుతూ వస్తున్నాయి అని చెప్తున్నమాట. అందువలన ఆ 65,000 సంవత్సరాలప్పుడు ఉన్న ఆ మనిషి జంతువు నుండి వచ్చిన మనిషి డిఎన్ఏ ప్రస్తుతం మనకు కూడా మ్యాచ్ అవుతుంది అంటారన్నమాట. దీన్ని ఎలా ఆలోచించాలి? ప్రస్తుతం భూమి మీద చాలా జనాభా ఉంది. ప్రస్తుతం అందరిని ఒకచోట చేరిస్తే ప్రస్తుతం జనాభా అంతా ఒకచోట చేస్తే ఒక్క మనిషి ఒక్కొక్కరు 7గురితో మ్యాచ్ అవుతారని చెప్తారన్నమాట. ఒక్కొక్కరు 7గురితో మ్యాచ్ అవుతారంట. సేమ్ ఇక ఆ 7గురిని తీయలేం, పక్కకు పెట్టలేం. సేమ్ 7గురు ఒక్క తీరుంటారంట. ఈ దేశపోడు కాదు వాడు, ఈ ప్రాంతపోడు కాదు, వేరే దేశపోడు నుంచి పట్టుకొచ్చిన సేమ్ అట్లనే ఉంటారు అనమాట. అంటే 7గురు మ్యాచ్ అవుతారు. 7గురు మ్యాచ్ కావచ్చు, ఇంకా ఎక్కువ మంది కూడా మ్యాచ్ కావచ్చు. అట్లా డిఎన్ఏ కూడా దేవుడు చేసిన జంతువులదే పక్షులదే సేమ్ అయినప్పుడు ఏదో కొంచెం మ్యాచ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది.
డిఎన్ఏ కూడా మ్యాచ్ అవ్వడం. కానీ దేవుడు అసలు సైన్స్ దేని మీద బేస్ అయ్యి ఆ పరిశోధన చేస్తుందంటే దేవుడు లేని అంశం మీద బేస్ అయ్యి చేస్తుంది. కనుక దాని గుడ్డితనం, దాని మూర్ఖత్వంతో అది ముందుకెళ్తుంది తప్ప దేవుడు ఉన్నాడని ఒప్పుకోదు. ఒప్పుకుంటే సైన్స్ చేసిందంతా తప్పు అని తేలుతుంది. సైన్స్ చేసిన పరిశోధన అంతా తప్పు అనేది తేలుతుంది అన్నమాట. అందుకే దేవుడు రాయించలేదు బైబిల్లో. ఏం రాయించలేదు? అన్ని రాయించగల సమర్థుడు ఆయన. ఆదాం పుట్టిన దాదాపు ఎంత 2500 సంవత్సరాలప్పుడు పుట్టిన మోసే ద్వారా రాయించాడు. ఆదాం పుట్టిన తర్వాత 2500 సంవత్సరాలకు 2600 సంవత్సరాలకు పుట్టిన మోసే ద్వారా ఏం రాయించాడు దేవుడు? బైబిల్ను అంటే 5 అధ్యాయాలు 5 గ్రంథాలు రాయించాడు. మరి అంతకుముందు చేతి రాయించకపోవాడా? అన్ని రాయించేవాడు. ఆయనకు అవసరం లేదు. కనుక మనకు కూడా అవసరం లేదని తెలుసుకోవాలి. మనం చూస్తున్నాం చిట్ట చివరిలో దేవుడు ఆదామును పుట్టించాడు. ఆదామును పుట్టించగానే వెంటనే పెళ్లి చేయలేదు. అంటే అదే రోజు చేయలేదు. దాదాపు చాలా సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఆదాముకు పెళ్లి చేశాడంట అని మన బైబిల్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఆదాము పుట్టించిందేమో ప్రస్తుతం మనం వెలుగు యొక్క దినాన్ని కౌంట్ చేస్తున్నాం. వెలుగు యొక్క దినం అంటే వెలుగు అస్తమయం ఉదయం కాగా, అంటే ఉదయంతో ప్రారంభమైంది. దేవుడు వెలుగు కమ్మని పలక వెలుగు అయింది. అంటే ఉదయం ప్రారంభమైంది. ఉదయం అస్తమయానికి వచ్చింది కనుక అప్పుడు దేవుడు లెక్క పెట్టాడు. అస్తమయంను ఉదయం కలగగా ఒక దినమాయను. అట్లా 6వ దినం అంతంలోనే చేసి ఉండాలి. అది ఒక్క దినం 152 కోట్ల సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆ పద్ధతిలోనే మనం చూస్తున్నాం. కానీ అప్పుడు సూర్యుడు ఉదయిస్తూ అస్తమిస్తున్నాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది. 1 దినం 2 దినాలు అట్లా కౌంట్ అవుతున్నాయి. దేవుడు ఆదామును పుట్టించాడు. అట్లా సూర్యోదయం ఉదయించి అస్తమిస్తూ ఉంది. అట్లా చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత నరుని పరిశీలించుదాం. నరుడు తనకేమైనా తోడు చేసుకుంటాడేమో అని చూశాడంట దేవుడు. చూద్దాం మనం. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం వాని కొరకు చేయుదును అనుకొనెను. అంటే దేవుడు ఆదామును పుట్టించాడు. పుట్టించినప్పుడు ఏమనుకున్నాడంట? నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును అనుకున్నాడంట. అంటే పుట్టించిన తర్వాత ఆయన గమనిస్తూ ఉన్నాడు వాడు ఎట్లా ప్రవర్తిస్తున్నాడు అని. అయితే పుట్టించినప్పటికీ ఏమేమి ఉన్నాయి? జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. అవి కాపురం చేస్తూ ఉన్నాయి. జంతువులు, పక్షులు అతని ఎదుట కాపురం చేస్తున్నాయి. పిల్లలు కూడా కంటూ ఉన్నాయి. అటువంటి సమయంలో దేవుడు అంటాడు ఏంటంటే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం చేదును అనుకున్నాడంట. అనుకొని ఏం చేశాడు? ఇక్కడ చూద్దాం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాం ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. మనం చూస్తున్నాం ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదే చాలా ముఖ్యమైన అంశం. సైంటిస్టులు మేము కనుగొన్నాం అంటున్న ఒక అంశం ఇక్కడ ఉంది. సైంటిస్టులు మేము కనుగొన్నాం రా బాబు అంటున్న ఒక అంశం ఇక్కడ ఉంది అన్నాడు. దేవుడు ఏమనుకున్నాడు? సాటి అయిన సహాయం మనకి చెయ్యాలంటే ఇప్పుడు ఏం చేయాలి అంటే అతని ఎదుటికి ప్రపంచంలో ఉన్న జంతువులను, పక్షులను అన్నిటినీ, అంటే ఒక్కొక్క జాతి మొత్తం కాదు, ఒక జాతి ఉందనుకోండి, అందులో కొన్ని గుంపులు రకరకాలు ఉంటాయి. ఒక జాతి ఒకటే రకం. పక్షి జాతి అనుకోండి చాలా రకాలు ఉన్నాయి. జంతు జాతి అనుకోండి చాలా రకాలు ఉన్నాయి. అట్లా రకరకాల జంతువులను, పశువులను, పక్షులను ఆదాము ఎదురుకు తీసుకొస్తున్నాడంట. తీసుకొస్తుండగా ప్రతిదానికి ఒక జతకు పేరు పెడతా ఉన్నాడు.
ఆయన ఎదుట వెళ్తున్న ఒక జంతువు ఉందనుకోండి, దానికి ఒక పేరు పెడుతున్నాడు. ఇంకో రకం జంతువు ఉందనుకోండి, దానికి పేరు పెడుతున్నాడు. ఆయన ఎదుట పశువులు కూడా వేయినాయంట, పశువులు కూడా పేరు పెడుతున్నాడంట. అప్పుడు ఇక్కడ వచనం రాసి ఉంది ఏంటంటే, 20వ వచనంలో, ఆదాములకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను. అంటే ఆదాం లాంటి సేమ్ జంతువులు కూడా అతని ఎదుట వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట. అంటే మనిషి రూపంలో ఉన్న జంతువు కూడా ఆదాం ఎదుట నుండి వెళ్ళిపోతూ ఉంది అని అర్థం చేసుకోవాలి. అందరికీ పేరు పెట్టాడంట. మనం నాకు సాటి అయిన సహాయంగా ఉండాలని ఏ జంతువును కూడా అతను కోరుకోలేదు అని అర్థం. ఉన్నాయి దేవుడు ఉండేపట్టుకనే. అంటే మనిషి రూపంలో ఉన్న ఆదాం పుట్టినప్పుడు మనిషి రూపంలో ఉన్న జంతువు ఉన్నది కాబట్టే దేవుడు ఆదాం ఎదుటికి తీసుకొని వచ్చాడు. అంటే మనిషి స్వేచ్ఛగా సేమ్ తనలాంటి ఉన్న జంతువుతో, అంటే మనిషి రూపంలో ఉన్న జంతువు భార్యగా చేసుకునే అవకాశం ఆదాంకి ఇచ్చాడని అర్థం చేసుకోవాలి. అందుకే కదా ఈ వచనాలు స్పష్టంగా చెప్తున్నాయి. సైంటిస్టులు మేము కనుగొన్నాం అంటున్న దాని పోలికలోనే ఆదాం ఉన్నప్పుడు సేమ్ జంతువులు అతని ఎదుట ఉన్నాయి. పక్షులు, పశువులు తీసుకొచ్చాడంట. ఆయన దేవునితో కాపురం చేయడానికి దేవుడు అనుమతి ఇచ్చి ఉండేవాడేమో. అందుకే అతని ఎదుట అన్నిటిని ముందు పెడితే వాటన్నిటికి పేర్లు పెట్టాడంట. ఆయన ఏ పేరు పెట్టనో జీవం గల వాటన్నిటికీ ఆ పేర్లు కలిగాను అని ఉంది. తర్వాత వచనంలో ఏముంది అంటే, అప్పుడు దేవుడనే యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు, అంటే 21వ వచనం, అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాం నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాం వద్దకు తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైన అంశం. సైంటిస్టులు మేము కనుగొన్నామన్నారే, వాళ్ళు కనుగొన్నది జంతువుల ఎముకలే, మనిషి కాదు. ప్రస్తుతం ఆ జంతువుల DNA మనిషిలో ఎలా కనబడుతుంది అనేది ఒక ప్రశ్న. జంతువుల DNA మనిషిలో ఎలా కనబడుతుంది? సారూప్యాలు, పోలికలు చాలా ఉంటాయి. దేవుడు నేల నుండి అన్నిటినీ పుట్టించాడు. మనిషిని కూడా నేల నుండి తీసిన మట్టితోటే చేశాడు. దేనితో చేశాడు? నేల నుండి తీసిన మట్టితోటే చేశాడు. జంతువులు కూడా, జంతువులు ఉన్న ఎముకలు కూడా నేల నుండి మట్టితోటే పుట్టినాయి. నేల నుండి మట్టితోటే జంతువుల ఎముకలు, జంతువుల మాంసము నేల నుండే వచ్చాయి. ప్రస్తుతం ఏ నేల నుండి జంతువులు, పశువులు పుట్టుకొచ్చాయో అదే నేల నుండి దేవుడు మనిషిని కూడా పుట్టించాడు. కనుక DNA కలుస్తుంది, కలవడానికి ఆస్కారం ఉన్నది. కలవడానికి మ్యాచ్ అవ్వడానికి ఆస్కారం ఉన్నది. అది తెలుసుకోవాలి. కనుక ప్రియ సోదరి సోదరుడా, క్రైస్తవ సోదరి సోదరుడా, సైన్స్ ఇది ధృవీకరించింది. కనుక దేవుడు అబద్ధం అని తునీకరిస్తే కోట్ల సంవత్సరం నరకం తప్పదు నీకు, నాకు అయినా నీకైనా. దేవుడు ఉన్నాడు, దేవుడే సృష్టిని చేశాడు. కానీ సైంటిస్ట్ మేము కనుగొన్నాం అనేది అది పచ్చి అబద్ధంగా తోసివేయాలంతే. అయితే అన్నిటిని తోసివేయకూడదు, కొన్నిటిని మాత్రమే తోసివేయాలి. ఏది? గ్రంథాలు చెప్పని అంశాలను. హిందూ గ్రంథం ఉంది, చెప్తా ఉన్నాయి. దేవుడు ఉన్నాడు, దేవుడు మనుషులను పుట్టించాడు, జంతువులను పుట్టించాడు, అన్నిటిని పుట్టించాడు. బైబిల్ అదే చెప్తుంది. దేవుడు ఉన్నాడు, దేవుడు మనుషులను పుట్టించాడు, జంతువులను పుట్టించాడు అని చెప్తుంది. అయితే మరి హిందూ గ్రంథం సరైందా, క్రైస్తవ గ్రంథం సరైందా అనేది తేల్చుకోవాలి. మరి దేవుడు ఒక్కడా కాదనేది స్పష్టంగా తేల్చుకోవాలి. వీటి మీద రీసెర్చ్ చేయాలి. ఎంత రీసెర్చ్ అంటే ప్రాణం పోయేటంతకైనా రీసెర్చ్ చేసి కనుగొనాలి. దీనికోసం పక్కన పెట్టేసి పనికిరాని అంశాల మీద చేస్తున్నారు. పనికొచ్చే అంశాలు ఉన్నాయి. మనం బ్రతకడానికి, సుఖంగా బ్రతకడానికి కావాల్సిన అంశాలను సైన్స్ ద్వారా కనుగొని వాడుకుంటున్నాం. అవి మనకు మేలు చేస్తున్నాయి, కొన్ని కీడు కూడా చేస్తున్నాయి. వాటి ద్వారా మేలు ఉంది, కీడు కూడా ఉంది. అట్లనే సైన్స్ మేము కనుగొన్నామన్న దాని ద్వారా చాలా కీడు ఉంది. ఏది? దేవుడు లేడు అనే అంశం ద్వారా చెప్పలేంత కీడుంది మనిషికి. మరణిస్తే ఖచ్చితంగా నరకమే గతి, ఇక వేరేది లేదు. కనుక నరకానికి భయపడైనా దేవుని మీద పరిశోధన చేసి దేవుని కనుగొనాలి. సరే, మనం ఇప్పుడు చూస్తున్నాం, అవ్వను చేశాడు. ఎప్పుడు? అతని ఎదుటికి సేమ్ తనలాంటి జంతువులను తీసుకొచ్చాడు దేవుడు. అవి జంతువులే, మనిషి కాదు. మనిషి ఎవరంటే దేవుని పోలిక, దేవుని స్వరూపం.
జంతువు దేవుని పోలిక, దేవుని స్వరూపం కాదు. జంతువులో దేవుని ఆత్మ ఉండదు, మనిషిలోనే దేవుని ఆత్మ ఉంటుంది. ఎందుకంటే ఆయన వాని నాసిక రంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అందువల్ల నరుడు ఎప్పటికీ చావడు, ఎప్పటికి కూడా కోట్ల సంవత్సరాలు బ్రతికే ఉంటాడు. ఎందుకు? దేవుని జీవవాయువు నరునిలో ఉంది కనుక, జంతువులలో లేదు. జంతువులు భూమి పుట్టిస్తే పుట్టినవి, జంతువులు పక్షులు పశువులు భూమి పుట్టిస్తే పుట్టినవి. వాటిలో జీవం ఉంటుంది, నశించిపోయే జీవం. కానీ మనలో ఎన్నటికీ చావులేని జీవం ఉంటుంది. మనం ఎప్పటికీ చావం, కోట్ల సంవత్సరాలైనా బ్రతికే ఉంటాం. ఎప్పుడు అంటే చచ్చిపోయినాక, అంటే ఈ శరీరంను వదిలిపోయినాక బ్రతికే ఉంటాం. ప్రస్తుతం మనం బ్రతుకున్నామంటే అర్థం ఏంటంటే మన లోపల దేవుని జీవం ఉంది. ఆ జీవం సావు లేదు. నీళ్ళలో ముంచిన సావదు, అది అగ్నిలో వేసిన కాలిపోతుంది ఆ జీవం. కనుక ఆ జీవం నరకానికి వెళ్తే బాధపడుతుంది, అదే జీవం స్వర్గానికి వెళ్తే ఆనందిస్తుంది. ఈ శరీరం కాదు. ఈ శరీరంతో మనం స్వర్గం పోలేం, నరకం కూడా పోలేం, చనిపోతేనే పోతాం. అది మరి ఆదాంకు ఒక పరీక్ష పెట్టాడు. ప్రస్తుతం సైంటిస్టులు ఆ పరీక్ష మేము పాస్ అయ్యామంటారు అన్నమాట. సైంటిస్టులు ఆ పరీక్షలు ఏ పరీక్షలో పరీక్ష చేసినామండి, జంతువే మనిషిగా మారింది, ఆ మనిషే ఇప్పుడు ఉన్నాడు. అది పచ్చి అబద్ధం. మనం ఇక్కడ చూసాం, ఆదాం ఎదుటికి దేవుడు తీసుకొచ్చాడు అటువంటి జంతువు, అంటే మనిషి రూపంలో ఉన్న జంతువే. కానీ ఆయన కోరుకోలేదు. కోరుకున్నందువలన దేవుడు అప్పుడు మరలా పని పూనుకొని, అంటే 6వ దినం చివరి గడియల్లో పని పూనుకొని ఏం చేశాడు, ఆదాముకు పక్కటెముకను తీసి ఆ చోటును మాంసంతో మరలా పూడ్చివేసి, ఆ పక్కటెముకతో మళ్ళా మట్టి తీసుకొని స్త్రీనిగా చేసి వారిద్దరికి పెళ్లి చేశాను అని ఉంది. అంటే పెళ్లి మొట్టమొదట జంతు ప్రవృత్తి కాదు, అది దేవుడే వారికి పెళ్లి చేశాడని బైబిల్ చెప్తుంది. అంటే పెళ్లి అనేది నాగరికత గల మనుషుల పని. ప్రస్తుతం పెళ్లి లేకపోతే జంతు ప్రవృత్తి అంటారు. ఇప్పటికి కూడా పెళ్లి చేసుకోలేకపోతే అది జంతు ప్రవృత్తి అంటారన్నమాట. కానీ దేవుడే మొట్టమొదట నాగరికత గల మనిషినే చేశాడు. మనిషికి నాగరికత అనేది ఉంది. ఏముంది? పశుతత్వం లేదు, జంతుతత్వం లేదు, మంచి గుణాలు గలవాడి కానీ మనిషిని దేవుడు చేశాడు. కనుక ఆదం అవల యుద్ధకు సర్పం వచ్చి వారిని మోసం చేసే వరకు వారు మోసపూరితమైన పనులు చేయలేదు. నాగరికత గల మనిషిని కానీ దేవుడు ఆదాం నవ్వలను చేశాడు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. అయితే ఆదాం అవ్వలు చేసిన తర్వాత బైబిల్ పండితులు చెప్తారంటే 100వ సంవత్సరంలో దేవుడు వారిని పరీక్షించాడంట. మన మాట ప్రకారం మీరు బ్రతుకుతారా లేదా అని. అప్పుడు అంతవరకు ఆదాము వాళ్ళకు శత్రువుగా ఉన్నవాడు అంతవరకు కనబడలేదు. అప్పుడు కనబడడం మొదలుపెట్టాడు. అప్పుడు వారి ఎదుటికి వెళ్ళడం మొదలుపెట్టాడు. అప్పుడు దేవుడు ఆ పరీక్షకు అప్పగిస్తే ఆ పరీక్షల వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. అది అంశం. అంటే భూమి పుట్టింది మొదలుకొని ఆదాం పుట్టే వరకు, ఆదాం పెళ్లి వరకు వివరాలు మీకు అందించాను ఇప్పుడు ఈ వీడియోలో. ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 3 వీడియోలో ఆదాం పుట్టినప్పటి నుండి యేసుక్రీస్తు పుట్టే వరకు పార్ట్ 3 వీడియోగా ఇస్తాను. అప్పుడు ఎప్పుడు ఏం జరిగింది అంటే ఆదాం పుట్టిన తర్వాత నుండి యేసుక్రీస్తు పుట్టే వరకు, అసలు యేసుక్రీస్తు పుట్టచ్చు ఎందుకు వచ్చింది, ఆయన ఎప్పుడు పుట్టాలని నిర్ణయించబడ్డది, దేవుడు భూమి మీద పుట్టాలని ఎప్పుడు నిర్ణయించబడింది, ఆ వివరాలు పార్ట్ 3 వీడియోగా మీకు అందిస్తాను. ప్రియ సోదరి సోదరుడా, విశ్వాసంలో స్థిరంగా ఉండు. ఇంకా ఏదైనా అనుమానం ఉంటే దేవుని అడిగి తెలుసుకో. ఎవరు? ఒక్కడే దేవుడు, ఆయన యేసుక్రీస్తు. ఆ దేవుని అడిగి తెలుసుకో. ప్రియ సోదరి సోదరుడా, బలహీనం కాకు. సైన్స్ ప్రకారం దేవుడు లేడంటే అది అబద్ధం అని తోసివేయి. అది అబద్ధం. దేవుడు ఉంటేనే అదంతా ఉన్నది, లేకపోతే ఉండదు అనే విషయాలతో కొట్టివేసి విశ్వాసం స్థిరంగా ఉండు. మరణం తర్వాత కోట్ల సంవత్సరాల మంచి శ్రేష్టమైన జీవితం పొందడానికి ఈ సమయాన్ని, ధనమును కానీ ఏదైనా సరే ఖర్చు చేసి విజయం పొందు. దేవుడి కొన్ని మాటలు మన వెనుకల్లో దీవించను గాక. ఆమెన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.